వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. అందరికీ నమస్కారం. చక్కటి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీమతి కన్నెగంటి అనసూయ గారు రాసిన అమ్మ తర్వాతే అనే కథ. మనం చాలాసార్లు ఎవరో ఎక్కడో గొప్పగా పేరు పొందిన వాళ్ళ నుంచి నేర్చుకునేదానికన్నా పేరుతో పని లేకుండా మన చుట్టూ ఉంటూనే మనల్ని నిశ్శబ్దంగా ఇన్స్పైర్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళు అన్ని విధాలా గొప్పవాళ్ళు కాకపోవచ్చు, కానీ ఒక్క విషయంలో మాత్రం చాలా గొప్పగా బతుకుతారు. ఈ కథలోని పాత్రలు సుజాత, తన యజమాని లాంటి మనుషుల్ని మీరు ఎప్పుడైనా మీ లైఫ్లో చూస్తే తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథ ఏంటో విందామా? గిన్నెలన్నీ కడిగి బోర్లించి కడగడానికి ఇంకేం లేవు అనుకున్నాక 2 చుక్కల నిర్మా లిక్విడ్ వేసి ప్లాస్టిక్ పీచుతో సింకుని బరబరా కడుగుతూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది. ప్లాస్టిక్ పీచుని అలాగే సింకులో పడేసి చేతులు శుభ్రంగా కడుక్కుని నాప్కిన్కి చేతులు తుడుచుకుంటూ తలుపు తీశాను. ఎవరై ఉంటారా అనుకుంటూ. ఎవరో అమ్మాయి, 25 ఉంటాయేమో. ఏంటి అన్నట్టుగా చూశాను, ముఖం మీదకి పడుతున్న వెంట్రుకల్ని మణికట్టుతో పైకి తోసుకుంటూ. పనమ్మాయి కావాలన్నారట కదండి, ఎవరు చెప్పారు నీకు అన్నాను ప్రశ్నార్థకంగా ఆమెని చూస్తూ. ఇందాక గేటు కాడ సెక్యూరిటీ వాళ్ళని ఏదైనా పని దొరుకుద్దా అని అడిగితే మీ సార్ కారులో వెళ్తూ నేను వాళ్ళని అడిగేదిని కారు ఆపి నన్ను ఇంటికి పంపమని సెక్యూరిటీ వాళ్ళకి చెప్పారండి. వాళ్ళు మీ ఇంటి నెంబర్ చెప్తే ఎత్తుక్కుంటా వచ్చానండి. ఈ ఇల్లు కాదండి అంది అమాయకంగా మా ఇంటి నెంబర్ ప్లేట్ వైపు మరోసారి చూస్తూ. నాకు మా ఆయన మీద ఎంత ఎత్తున కోపం వచ్చింది. అబ్బబ్బా, ఒక్కసారి చెప్తే అర్థం అవ్వాలి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇప్పటికి 1,00,000 సార్లు చెప్పుంటాను. నాకేం అలసట లేదు, మీరేమీ బాధపడద్దు, పైగా ఇలా చేసుకుంటే సంతోషంగానూ తృప్తిగానూ కూడా ఉంది నాకు అని అన్నిసార్లు చెప్పినా మళ్ళీ ఈ అమ్మాయిని ఎందుకు పంపినట్టు మనసులోనే విసుక్కున్నాను మా ఆయన మీద. కోర్స్ అది నా మీద ప్రేమ కావచ్చు, నేను అలసిపోతానని కూడా కావచ్చు. పొద్దస్తమాను ఇలా గిన్నెలు కడుక్కుంటూ ఉంటే బాధపడుతూ ఉండొచ్చు. కానీ గత 2 నెలలుగా ఈ విధంగా పనమ్మాయి సుజాత నెలకి వారం రోజులు పనిలోకి రావడం మానేస్తూ ఉంటే ఆ పనిని నేను చేసుకుంటూనే ఉన్నాను కదా. ఎందుకు చేసుకుంటున్నాను అనేది, అలా చేసుకుంటుంటే నాకు కలిగే ఫీలింగ్స్ని 1వ తరగతి పిల్లాడికి చెప్పినట్టుగా విడమర్చి చెప్పాను. అయినా ఎందుకీ ఇలా చేస్తున్నారు, ఇలా పంపడం ఏమిటి ఎవరిని పడితే వాళ్ళని అని మనసులో అనుకుంటూ, అయినా ఆయన మీద విసుగుని ఈ పిల్ల ముందు బయట పెట్టడం ఎందుకని ముఖం మామూలుగా పెట్టుకుని, ఈళ్ళే కానీ మా పనమ్మాయి ఊరెళ్ళింది, వచ్చేస్తుంది 1-2 రోజుల్లో. నిన్ను పెట్టుకుంటే మళ్ళీ ఆ అమ్మాయి బాధపడుతుంది కదా. పోనీ ఒక పని చేయి, నీ ఫోన్ నెంబరు గేట్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చి వెళ్ళు, ఒకవేళ ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు అని మర్యాదగా చెప్పి ఆ అమ్మాయి వెళ్ళగానే తలుపేసుకుని సుజాతనే తలుచుకుంటూ కడుగుతూ సగంలో వదిలేసిన సింక్ దగ్గరకు వచ్చాను. సుజాత మా పనమ్మాయి, 2 ఏళ్లుగా నా దగ్గరే పనిచేస్తోంది. నా ఒక్కిళ్ళే తను చేసేది. ఆ అమ్మాయికి అంతవరకే టైం ఉంటుంది. ఎందుకంటే సుజాత మా గేటెడ్ కమ్యూనిటీలో రోడ్లు శుభ్రం చేసే ఉద్యోగి. రోజు ఉదయం 9 డ్యూటీలో చేరాలి. అందుకే 7 మా ఇంటికొచ్చి 9 పని పూర్తి చేసుకుని ఆ డ్యూటీలో చేరిపోతుంది. ఒకవేళ మా ఇంట్లో పని పూర్తవ్వక ఎప్పుడైనా పావుగంట లేటుగా డ్యూటీకి వెళ్తే ఆ సాయంత్రం ఇంకో గంట ఎక్కువ పనిచేసి కానీ డ్యూటీ దిగదు. అంత నిక్కచ్చి మనిషి. పనిలో బద్ధకం కానీ తప్పించుకుపోయేతనం కానీ లేదు. ఆమె పెట్టిన తడిబట్టతో నేల ఎంతగా మెరుస్తుందో గిన్నెలు అంతే. సుజాతలో నాకు నచ్చే మరో లక్షణం చేస్తున్న పనిలో నిజాయితీతనం. మసిపూసి మారేడుకాయ చేసేసి ఏదో అయిందనిపించేసి నెల అయ్యేసరికి జీతం పట్టుకుపోయే రకం కాదు. ఎన్నో ఏళ్లుగా ఎంతోమంది పనివాళ్లతో పని చేయించుకున్నాను, కానీ చేస్తున్న పని పట్ల ఏ ఒక్కరిలోనూ కనిపించని అంకిత భావం సుజాత పనిలో కనిపిస్తుంది నాకు. ఆమెది కరీంనగర్ జిల్లాలో ఏదో పల్లెటూరు. పిల్లలిద్దరినీ అత్తామామల దగ్గర పెట్టి చదివిస్తోంది. భర్త ఎక్కడో టైలరింగ్ పని చేస్తాడట. అక్కడెందుకు, ఇక్కడే చేర్చకపోయావా, సిటీలో మంచి మంచి స్కూల్స్ మనకి దగ్గరలో చాలా ఉన్నాయి కదా అని నేనంటే, గట్ల చేస్తే మంచిగానే ఉండేమ్మా, కానీ మా మామూలు పెద్దగా అయినరమ్మా, పిల్లలు ఆడుండి చదువుకుంటే మా అత్తమ్మోళ్ళకి చిన్న సిత్క పనుల్లో సాయం ఉంటారని అంటూ సుజాత చెప్పిన సమాధానం నాకెంతో నచ్చింది. అత్తగారిని ఆమడ దూరంలోనూ మావగారిని మూరెడు దూరంలోనూ ఎలా పెట్టాలా అని పెళ్లికి ముందే పక్కాగా ప్రాజెక్ట్ వర్క్ సిద్ధం చేసుకుని మరీ పెళ్లిళ్ళు చేసుకుంటున్న ఈ రోజుల్లో అత్తామామలు పెద్దవాళ్ళు అయిపోయారని వాళ్ళకి సహాయంగా ఉండడానికి గాను
పట్టణంలో పిల్లలు ఎదగడానికి ఉన్న అన్ని సౌకర్యాలని వదిలేసుకుని ఎక్కడో మారుమూల పల్లెటూళ్ళలో చేర్పించడం నిజంగా గొప్ప విషయమే. పెద్దరికానికి ఇచ్చిన గౌరవం, గుర్తింపు అది. అత్తమామలకి ఆ వయసులో ఏ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు గాను పిల్లల చదువులనే పణంగా పెట్టిందామె. వాళ్ళకయ్యే ఖర్చులు కూడా వీళ్ళే పంపుతారట ఇక్కడి నుంచి. అది ఇంకా ఆశ్చర్యం కలిగించింది నాకు. అంతేకాదు, నాకు ఆశ్చర్యం కలిగించిన ఇంకో సంగతి ఏమంటే, వాళ్ళ ఊళ్ళో డ్వాక్రా గ్రూప్‌లో సుజాత మెంబరట. పావలా వడ్డీకి 50,000 రుణంగా తీసుకుని, గాలికి పాక మీద తాటాకులు లేచిపోతే, ఆ చిల్లులోంచి కురిసే వర్షానికి ముసలాళ్ళు తడిసి ఇబ్బంది పడుతున్నారని, ఉన్న ఆ చిన్న జాగాలోనే పాకని కాస్త పెంకుటిల్లుగా కట్టించిందట. ఆ అప్పు వల్ల నెల నెలా బ్యాంకులో కొంత లోన్ కట్టాల్సి రావడంతో, ఆ ఖర్చుని బ్యాలెన్స్ చెయ్యటానికి ఇలా మా ఇంట్లో పనిచేస్తోందట. తెల్లవారుజామున 4కే లేచి తానింట్లో వంట చేసుకుని, ఎక్కడో దూరాన్నించి నీళ్లు తెచ్చుకుని, బట్టలు ఉతికి ఆరేసి, మొగుడికి క్యారియర్ కట్టి, మొత్తం ఇంటి పనులన్నీ చక్కబెట్టుకున్నాక, మా ఇంటికొచ్చి, మా ఇంట్లో పని పూర్తయ్యాక డ్యూటీలో చేరి, సాయంత్రం 6 దాకా వంచిన నడుం ఎత్తకుండా పనిచేయడం అంటే ఎంత కష్టం. ఇక ఇంటికెళ్ళిన దగ్గర నుంచి, ఆ మర్నాటికేం కావాలో చూసుకోవాలి కదా! ఇదంతా విన్నాక నాకు చేతనైన సాయం నేనందించాలనే ఉద్దేశంతో మా కారు తుడిచే పని కూడా సుజాతకే అప్పగించాను. నిజానికి ఆ పని రోజు నేనే చేసేదాన్ని. "నువ్వు కారు తుడుస్తుంటే కాలనీలో నా పరువు పోతుంది తల్లి. పిసినారాడు కారు కూడా పెళ్ళంతోనే తుడిపిస్తాడు" అనుకుంటారు కాలనీలో వాళ్ళు. "ఇంత పాష్ లొకాలిటీలో ఉంటూ కారు నువ్వు తుడవడమేమిటి అసహ్యంగా? కాస్తంత లెవెల్ మెయింటైన్ చెయ్యి" అంటూ మా కారు తుడుస్తున్న నన్ను చూసి మా వారు చాలా సార్లు నెత్తి నోరు బాదుకున్నా పట్టించుకోకుండా, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే తప్పేంటి? అందులో సిగ్గుపడాల్సిందే ఉంది. ఇంటెడు చాకిరీ నేనెలాగూ చేయలేను. కారైతే తుడవగలను కదా! అంటూ చాలా తేలిగ్గా కొట్టిపడేసే నేను, తల్లిదండ్రుల కోసం సుజాత వాళ్ళ ఆయన పడుతున్న శ్రమ, తపన చూసి వాళ్ళకి మరికొంత సహకరించాలనే ఉద్దేశంతో నెలకు 500 ఇస్తాననే ఒప్పందం మీద అలా చేశాను. ఎవరైనా నిజాయితీగా కష్టపడుతుంటే మరింతగా ప్రోత్సహించాలనిపిస్తుంది నాకు. అలా ప్రశాంతంగా, ఒక పద్ధతిగా గడిచిపోతూ ఉన్న సుజాత జీవితంలో ఒక చిన్న కుదుపు. అదేంటంటే, సుజాత తల్లికి 4 ఆడపిల్లలట. తండ్రి చిన్నప్పుడే చనిపోతే, తల్లి కూలి పనులకెళ్ళి చాలా కష్టపడి పెంచిందట నలుగురిని. అందులో సుజాత పెద్దదట. సుజాత తర్వాత ఇద్దరమ్మాయిలకి పెళ్ళిళ్ళయ్యి, ఎవరి కాపురాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటే, ఇంకా పెళ్లి కాని నాలుగో అమ్మాయి, తల్లి కలిసి ఊళ్ళోనే ఉంటున్నారట. ఈ మధ్యే నాలుగో అమ్మాయికి కూడా పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్ళిపోవడంతో, తర్వాత రోజు నుంచి తల్లిని ఎక్కడుంచాలనే ప్రశ్న తలెత్తింది వీళ్ళలో. అనేక తర్జన భర్జనలు పడ్డ మీదట వాళ్ళమ్మ కోరిక మేరకు ఆమెని అక్కడే అయిన వాళ్ళ మధ్యలో ఆవిడకిష్టమైన ఊళ్ళోనే ఉంచి, నెలలో 4 వారాలు ఒక్కొక్కళ్ళు ఒక్కో వారం చొప్పున వాళ్ళ అమ్మ దగ్గరుండి, ఆవిడ ఆలనా పాలనా చూసుకునేట్టుగా నిర్ణయించారట. ఆ వారం రోజుల ఖర్చు వాళ్ళమ్మ దగ్గర ఎవరుంటే వాళ్ళదేనట. అందుకు గాను ఇటు నాకు గాని, అటు కాలనీలో రోడ్లు తుడిచే ఉద్యోగానికి కానీ, నెలలో వారం రోజులు తప్పకుండా సెలవు పెట్టాల్సిన పరిస్థితొచ్చింది సుజాతకి. ఇదే మాట నాతో చెప్తే, అంతా విన్నాక ఆలోచించి, "సుజాత, నెల నెల ఇలా నువ్వు కరీంనగర్ వెళ్తే చాలా డబ్బు ఖర్చవుతుంది కదా! పైగా నెలలో వారం రోజులు 2 చోట్ల నీకు జీతం కూడా ఉండదు. వారం రోజులు సెలవులు పెట్టడం వల్ల అసలే డబ్బు తగ్గిపోతుందనుకుంటే, దానికి తోడు దారి ఖర్చులు కూడా తక్కువేమీ అవ్వవు. పోనీ ఒక్కొక్కళ్ళు 15 రోజులు ఉండేటట్లు మాట్లాడుకోవాల్సిందేమో కదా! అప్పుడు 2 నెలలకోసారి ఎళ్తే సరిపోతుంది" అన్నాను. అన్నాను కానీ, అన్నాక నాలుక కరుచుకున్నాను. కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ సుజాత చెప్పిన సమాధానం విని. మా చిన్నతనంలోనే మా అయ్య బొయ్యిండు. ఆ అయ్యుంటే గిట్లవ్వకపోయే. ఒక్క మగ పిల్లగాడుంటే గిట్లవ్వకపోయే గదా అని మా యమ్మ ఒకటే ఇదైతున్నది. మగపిల్లలు లేకపోతేనేమి, ఆడోళ్ళం పిల్లలంగామా? ఆడోళ్ళమని సోకకుండా ఒల్లకుండిందా? మగోళ్ళైతే గెట్ల సాకేటిదో, ఆడోళ్ళం మమ్మల్ని గట్లనే సాకింది మా యమ్మ. ఇంటి జాగా నమ్మి మా పెళ్ళిళ్ళు చేసి, మమ్మల్ని మంచిగా అయ్య సేతిలో పెట్టిందన్నట్టు. మరిప్పుడు ఆమెకు కుసింత జాగా మేమియ్యద్దా? మా యమ్మ సల్లంగుంటే అంతే సాలన్నట్టు. మా యమ్మని మేం మంచిగా జూస్తే, మా పిల్లకాయలు మమ్మల్ని మంచిగా సూస్తరన్నట్టు. మీరన్నట్టు 15 దినాలైతే పరేషానయితదమ్మా. వారమంటే ఎవ్వరో ఒకరిని నా బదులు పని చేయమని అడగొచ్చు. 15 దినాలు ఎవరొస్తరమ్మా? మా ఆయనకు, మా మరుదులకు, ఆళ్ళ పిల్లకాయలకు శానా కట్టమైద్ది. ఆళ్ళను గూడా చూసుకోవాలి కదమ్మా. చెళ్ళున చెంప మీద కొట్టినట్టయింది నాకు.
ఆ వారం రోజులు జీతం రాదు సరికదా, దారి ఖర్చులు కూడా తడిసి మోపెడవుతాయన్న నా క్యాలిక్యులేటెడ్ మైండ్‌కి అమ్మ తర్వాతే కదమ్మా! అంటూ మనసుతో జవాబిచ్చి చెప్పుతో కొట్టినట్టు చేసింది. దాన్ని కవర్ చేసుకోవడానికే కాదు, నా మనసుకు కూడా నాకు నేనే సమాధానం చెప్పుకోవడానికి అన్నట్టుగా, అది కాదు సుజాత, నేనన్నది నీకు అర్థం కాలేదనుకుంటా. ఎందుకొచ్చిన ఖర్చులని కాదు నేనన్నది. నెలకిన్ని డబ్బులు నష్టపోయి, తీరా అక్కడికెళ్ళి నువ్వు ఉండేది వారం రోజులే కదా! ఇంటికి పెద్ద కూతురివి కాబట్టి, మీ అమ్మని ఇక్కడికే తీసుకొచ్చేసావనుకో, అంత ఖర్చు ఉండదు, పైగా పని మానక్కర్లేదు. ఉద్యోగం పోతుందేమోనని దిగులు లేకుండా ఇంకా బాగా చూసుకోవచ్చు కదా మీ అమ్మని. అది నేనన్నది. ఇలా వారం రోజులకోసారి పని మానేసి వెళ్ళి రావడం వల్ల అక్కడున్నన్నాళ్ళు నువ్వు పెట్టే ఖర్చుతో కలిపి ఎంత లేదన్నా 4, 5 వేలు తక్కువ కాదు. అదే నువ్విచ్చే అద్దెకి ఇంకొక 1000 కాస్త పెద్దిల్లు తీసుకున్నావనుకో, అప్పుడప్పుడు మీ చెల్లెళ్ళు కూడా వచ్చి 2, 3 రోజులు నీ దగ్గరుండి వెళ్ళడానికి బావుంటుంది. అది నా ఉద్దేశం. మీరన్నట్టు పైసలు లెక్క జెయ్యలే గాని ఒక్కటడిగినా. పెద్ద బిడ్డనని నేను తోలుకపోతానని జెప్పిన. మా సెల్లెళ్ళంటుండ్రు, మమ్మల్ని గన్న మా యమ్మకి మేమెప్పుడు చెయ్యాలా సేవన్నట్టు. ఏటి చెప్పాలాళ్ళకు? నాయమే గదమ్మా! ఏటి చెప్పాలా? ఆళ్ళకి సంతోషం ఉండాల గదమ్మా! అమ్మకి సేవ చేసినమని. ఇంకోసారి పెగిలితే ఒట్టు నా నోరు. కుటుంబ బాంధవ్యాలు, అనుబంధాలు అంతరించిపోతున్న ఈ రోజుల్లో అక్క, పిన్ని, అత్త, మామ లాంటి పదాలు తెలుగు నిఘంటువు నుంచి తొలగించాల్సొస్తుందేమోనన్న భయం ఏ మూలో ఉన్న నాకు పైసలనేమాత్రం లెక్క చేయకుండా అమ్మ ఆలనా పాలనే మా అక్క చెల్లెళ్లకు ముఖ్యం అంటోన్న సుజాత మాటలు ఊపిరిపోసినట్లవ్వగా అహర్నిశలు కష్టపడుతూ అటు అత్తామామల్నే కాకుండా ఇటు అమ్మ చెల్లెళ్ల గురించి కూడా ఆలోచిస్తోన్న సుజాతతో, నిజం సుజాత, నువ్వన్నట్టు లోకంలో డబ్బొక్కటే ప్రధానం కాదు. ఎవరి వాళ్ళు వాళ్ళని సజావుగా చూసుకుంటే అంతే చాలు. అంతా చల్లగా ఉంటారు. అమ్మ తర్వాతే ఎవరైనా అని నువ్వు చాలా బాగా చెప్పావు. చెప్పటమే కాదు, ఆర్థిక ఇబ్బందుల్ని కూడా తోసిరాజని చేసి చూపిస్తున్నావు. తమకి జన్మనిచ్చి అంత వాళ్ళని చేసిన తల్లిదండ్రులు చనిపోతే దహనం ఖర్చులు కూడా దండగని వాళ్ళని హాస్పిటళ్లలోనో శ్మశానాల్లోనే వదిలేసిపోతున్నారన్న వార్తలు పేపర్లలో చదివి ఏమైపోతోంది ఈ సమాజం అనుకుంటూ బాధపడుతోన్న తరుణంలో పెద్దవాళ్ల పట్ల ఇంత బాధ్యతగా ప్రవర్తిస్తున్న నీలాంటి వాళ్ళని చూస్తే నిజంగా కొత్త ఊపిరి పోసుకున్నట్టుంది. సరే సుజాత, ఇలా నిన్ను అభినందించటం, నిన్ను ప్రోత్సహించటమే అయినా కానీ, ఏదో నాకున్న అవకాశంలో నేను నీకు కొంత సాయం చెయ్యాలనుకుంటున్నాను. ప్రతి నెల మీ అమ్మని చూసుకోవడానికి నువ్వు ఊరెళ్ళే ఆ వారం రోజులు నీకు కొంచెం సాయం చెయ్యాలనుకుంటున్నాను. ఆ వారం రోజులు జీతం కోతలేని సెలవులు మంజూరు చేస్తున్నానులే. మీ అమ్మని మరింత సంతోషంగా, తృప్తిగా చూసుకో అని అప్పటినుంచి సుజాత ఊరెళ్ళిన ఆ వారం రోజులు నేనే పని చేసుకుంటూ ఉంటే, మా ఆయనేమో ఈ వరస. ఇలా ఒక రకంగా ఆ వారం రోజులు సుజాత స్థానంలో మరెవ్వరినీ పెట్టుకోకుండా ఆ పనంతా నేనే చేసుకోవడం అనేది వాళ్ళ పెద్దరికాలకి నేనిచ్చే గౌరవంగా నేను తృప్తి పొందుతుంటే ఇది మా ఆయనకి అర్థం అవటం లేదు. ఆలోచిస్తున్నంతలో మా ఆయన దగ్గర నుంచి ఫోన్. పనమ్మాయిని పంపాను వచ్చిందా అని. మౌనంగా ఫోన్ పెట్టేశాను. మౌనాన్ని మించిన ఆయుధం ఏముంటుంది? ఈ కథ ఇక్కడితో సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.